గ్రామ సర్పంచ్ ఎన్నికల బరిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి గంగా స్రవంతి గారు, వారి భర్త రవి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, వారు సర్పంచ్ అభ్యర్థిగా ఎందుకు పోటీ చేయాలనుకున్నారో వారి మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. మునిగేపల్లి గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నా పేరు గంగా స్రవంతి. నేను చదువుకుంది MCA. ఇక్కడ ప్రజలందరూ నన్ను ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, ముందు విద్య వైద్య రంగాల్లోకి ముందడుగు యువతరం రావాలి అని నన్ను ఎంచుకొని వాళ్ళు ప్రజలు నా వెనకాల ఉండటం వల్ల, నేను ఈ పుట్టింది ఇదే పెరిగింది ఇదే కాబట్టి నన్ను ఎంచుకున్నారు. సమస్య అనేది నాకు చెప్పారు కాబట్టి నన్ను ఎంచుకోవడం వల్ల యువతరం ముందుకు రావాలి అని ఎంచుకున్నారు. మునిగేపల్లి గ్రామ ప్రజలు విద్యావంతులైతే, అదేవిధంగా పుట్టిన ఊరు అయితే, ఇక్కడ వారైతే ప్రతి సమస్యపై వారికి అవగాహన ఉంటుందన్న ఒక ఉద్దేశంతో గంగా స్రవంతి గారిని వారి సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరిక మేరకు, మునిగేపల్లి గ్రామ ప్రజల కోరిక మేరకు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ముందుకొచ్చారు. మునిగేపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి, వాటిపై వీళ్ళు ఎలా పోరాడాలనుకుంటున్నారు, ఆ సమస్యలను వీళ్ళు ఎలా పరిష్కరించగలరో వారి మాటల్లో విందాం. నేను పుట్టింది ఇదే పెరిగింది ఇదే కాబట్టి ఇన్ని సంవత్సరాల్లో మాకున్న సమస్య, ఫస్ట్ సమస్య వాటర్ ప్లాంట్, నీళ్ళ ప్రాబ్లం అనేది నా చిన్నతనం నుంచి నేను చూసుకుంటూనే ఉన్నా. ఎవ్వరూ నెరవేర్చింది నేను నెరవేరుస్తా అని నా ప్రజలు నన్ను నిలబెట్టారు కాబట్టి ఫస్ట్ సంతకం అదే చేస్తానని హామీ ఇస్తున్నాను. అది మనం ఎంటర్ అయ్యేటప్పుడు కాలనీ కానీ మునిగేపల్లి ఈ 2 ఊర్లకి మిడిల్లో అందరికీ అందుబాటులో చేస్తానని, వాటర్ ప్లాంట్ సమస్య ఏది ఉన్నా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్రవంతి గారు వారి యొక్క సొంత ఖర్చులతోటి మునిగేపల్లి గ్రామ ప్రజలకు, అటు కాలనీకి కానీ ఇటు మునిగేపల్లి గ్రామానికి కానీ మధ్యలో ఉండేటటువంటిగా వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. వారి గ్రామంలో ఉన్న ప్రధాన సమస్య అటువంటి నీటి సమస్యని ఫస్ట్ సంతకం ద్వారా ఆ సమస్యను తీర్చాలని అనుకుంటున్నారు. అదేవిధంగా ఇంకా విద్య, వైద్యం, రోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీలు అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయో వారి బాటలో అడిగి తెలుసుకుందాం. విద్య అనేది మా చిన్నతనంలో మేమే ఈ ఊళ్ళో చదువుకొని ఎదిగిన వాళ్ళం. ఆ ఊరు బాగు ఉండాలని అందరు ప్రజలు, యువతరం అనేది ముందుకొచ్చి నన్ను ఎంచుకోవడం వల్ల నేను వాళ్ళ సమస్య అనేది విద్య అయినా వైద్య అయినా ఏదైనా ఏ సమస్య అయినా తీరుస్తానని హామీ ఇస్తున్నాను. మునిగేపల్లి గ్రామ ప్రజలకి ఏ ఇంటి సమస్య అయినా నా ఇంటి సమస్య అని నేను తీరుస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.